Hey people, welcome back to my channel and welcome back to the most awaited special vlog to my most special people. ఈరోజు నా లైఫ్లో ఒక స్పెషల్ డే అండ్ నా డ్రీమ్ కూడా అనొచ్చు. రండి చూద్దాం నా లైఫ్లో స్పెషల్ ఎడిషన్ ఎలా జరిగిందో. చాలా మందికి ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఈ ఏజ్లో డాన్స్ ఏంటి, అయినా జాబ్, ఫ్యామిలీ, స్ట్రెస్ అవసరమా అని. కానీ నా కోసం ఇది అవసరమే. ఇది నా చైల్డ్హుడ్ డ్రీమ్ కూడా. నాకు ఎప్పుడూ అనిపించేది వన్ ఫైన్ డే నేను కూడా భరతనాట్యం కాస్ట్యూమ్లో ఆ గజ్జలు కట్టుకొని స్టేజ్ మీద నాట్యం చేయాలని. హోప్ఫుల్లీ ఒక స్టెప్ ఎక్కానని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు నా డ్రీమ్ అచీవ్ చేసుకుంటాను. బట్ ఎస్, మన కళ నిజమైతే దానికి తగ్గ కష్టం చూస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. ఐ మీన్ ఇట్. నేను నా స్కూలింగ్లో ఉన్నప్పుడు యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి శివతాండవం వేశాను. అప్పుడు ఐ థింక్ 1 or 2 months అనుకుంటా నేర్చుకున్నా అంతే. బట్ ఆ ఫీల్ అలానే ఉండిపోయింది నా మనసులో, పర్ఫెక్ట్ డాన్సర్ ఎప్పుడవుతానో అని. హోప్ఫుల్లీ ఒక స్టెప్ ఎక్కాననే అనుకుంటున్నాను. ప్రతి పర్సన్లో సాధించాలి అనే జీల్ ఉంటుంది, కానీ నాకున్న సర్కమ్స్టాన్సెస్లో ఆ జీల్ అండ్ ఇంట్రెస్ట్ బయటపెట్టింది నా హస్బెండ్. తను ఇచ్చిన మోటివేషన్ అండ్ నా ఫ్యామిలీ చూపించిన సపోర్ట్ ప్రైస్లెస్ అసలు. వారి నమ్మకం నన్ను నేను మళ్ళీ గుర్తు చేసుకున్నాను. ఇప్పుడు ఈరోజు నా కాలికి గజ్జలు వచ్చాయి. ఈ గజ్జలు కడుతున్న ప్రతి క్షణం ఐఎమ్ ద లక్కీయెస్ట్ అని ఫీల్ అయ్యాను. అయినా చాలామంది అనుకుంటారు ఈ డాన్స్ యాక్టివిటీస్ అంటే చిన్నవాళ్ళకే, పెద్దవాళ్ళకి ఇక ఛాన్సే ఉండదు అని. కానీ నేను చెప్తున్నా, ఇట్స్ ఆల్ రాంగ్ థింగ్స్. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. అయినా మన లైఫ్లో ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎంత వర్క్లోడ్ ఉన్నా, మన హ్యాపీనెస్ని మనమే వెతుక్కోవాలి. మన డ్రీమ్స్ని మనమే నిజం చేసుకోవాలి. ఈ కష్టాలు, వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మన డ్రీమ్స్ మీద గీతలు గీయవు. మనకున్న ఉత్సాహం, మనకున్న ధైర్యం, ఇవే మన లైఫ్ని ఇంకా స్పెషల్గా మారుస్తాయి. నేను ఈ మూమెంట్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఈరోజు నా గజ్జె పూజ. ఇది కేవలం ఆచారం కాదు, నా కోసం ఇదొక ఫెస్టివల్, ఒక జ్ఞాపకం. నా లైఫ్ నాకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీ డ్రీమ్స్ ఏవైనా కావచ్చు, చిన్నవైనా పెద్దవైనా, వాటిని అక్కడే వదిలేకండి. మీ డ్రీమ్స్ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. వన్ థింగ్ చెప్పాలనుకుంటున్నా, డోంట్ స్టాప్ చేసింగ్ యువర్ డ్రీమ్స్ బికాస్ దే వెయిటింగ్ ఫర్ యూ. నా ఈ జర్నీని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మీ డ్రీమ్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటిల్ దెన్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సైనింగ్ అవుట్. బాయ్.